హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా మనం అల్లం పచ్చిమిర్చి వేసి చేసే గారెలు కాకుండా స్పెషల్గా ప్రసాదం కోసం చేసే గారెల రెసిపీని చూపించబోతున్నాను. ఈ గారెల్ని ప్రసాదంగా చేస్తారు, అలాగే ఆంజనేయ స్వామికి వడమాల వేస్తారు కదా, ఆ వడమాలకి వడల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారనమాట. చూసారా, వడలు పైన క్రిస్పీగా లోపల స్పంజీగా ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ నేను చెప్పబోయే చిన్న చిన్న టిప్స్ పాటించారంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా ఇలా క్రిస్పీగా అలాగే స్పాంజీగా ఉండే వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఈ ట్రిక్తో అయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా రౌండ్గా పర్ఫెక్ట్గా వడలను ప్రిపేర్ చేసేయచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల మినపగుళ్ళని వేసుకోండి. ఇవి వచ్చేసి గ్రాముల్లో చెప్పాలంటే 1/2 కేజీ అనమాట, 500 గ్రాముల మినపగుళ్ళు. ఈ మినపగుళ్ళని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో అనుకోండి, పప్పు చక్కగా నలుగుతుంది అనమాట. మరీ పై వరకు నిండుగా కాకుండా సగం కంటే కొంచెం ఎక్కువగా ఈ పప్పుని వేసేసుకొని, చిన్న జార్ అయితే పప్పు చక్కగా నలుగుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పును వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నీళ్ళను పోసుకొని బాగా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా పిండిని, అలాగని మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా బాగా మెత్తటి పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ప్రతిసారి కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 సార్లుగా ఈ పప్పు మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాను. మొత్తానికి మనం గ్రైండ్ చేసుకున్న ఆ పిండిలోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు అయితే సరిపోతుంది అనమాట. 1 కప్పుకి 1/2 టీ స్పూన్ చొప్పున 2 కప్పులకి 1 టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది. ఇలా అంతా కూడా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా ఒక 30 నిమిషాలైనా సరే, అంటే అరగంట సేపు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వడల పిండిని గ్రైండ్ చేసిన వెంటనే వడలు వేసుకున్నారనుకోండి, వడలు చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత వడలను వేసుకున్నారనుకోండి, చాలాసేపు వరకు వడలు పైలేరని క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు టైం ఉందనుకోండి, ఒక 2 గంటల సేపు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 30 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను. నేను పండగ టైంలో ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోం కాబట్టి కేవలం ఈ మిరియాల పొడి, అలాగే జీలకర్ర, కొత్తిమీర ఇవి మాత్రమే వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. మరి ఎక్కువగా బీట్ చేయొద్దండి. మరి ఎక్కువగా బీట్ చేశారనుకోండి గారె వేసినప్పుడు పగిలినట్టుగా వస్తుంది, అలాగే కొన్నిసార్లు గారె పేలుతుంది అనమాట. అందుకని కొంచెం నెమ్మదిగా ఈ విధంగా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇందులో ఇంకా సోడా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకున్నారనుకోండి, సోడా కూడా అవసరం లేదు. ఇప్పుడు గారెలు వేసే ప్రతిసారి కూడా చేతిని కొంచెం తడుపుకొని కొంచెం పిండిని తీసుకొని చూడండి, చేతికి ఈ విధంగా, అసలు చేతికి ఏమీ అంటకుండా పిండి ఈ విధంగా చేతిని తడుపుకోవాలన్నమాట. ఈ విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసేసి సెంటర్లో ఇలా హోల్ పెట్టారనుకోండి, చూడండి ఎంత చక్కగా వచ్చిందో వడ. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఒక గుంట గరిటెని తీసుకోండి, వెడల్పుగా ఉండే ఒక గుంట గరిటెని కానీ, లేదంటే ఏదైనా ఒక డబ్బా మూతను కానీ, ఏదో ఒకటి స్టీల్ మూతను తీసుకోండి. దానికి ఈ విధంగా కొంచెం తడుపుకున్న నాప్కిన్ ఉంటుంది కదా, ఆ నాప్కిన్ని కొంచెం తడుపుకొని ఈ విధంగా రబ్బర్ బ్యాండ్తో కవర్ చేసేసుకోండి. వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా కవర్ చేసేసుకొని మళ్ళీ ఈ క్లాత్ని ఒకసారి తడుపుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్న వడ సైజుకు తగ్గట్టుగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి మళ్ళీ వేలిని ఒకసారి తడుపుకొని మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసుకొని ఇలా నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా నూనె వేడిగా ఉంటుంది కదా, ఇలా గరిటతో వేసుకున్నారనుకోండి చేతికి కూడా అస్సలు వేడి తగలకుండా చక్కగా ఈ వడలను వేసేసుకోవచ్చు. ఇంకొక రకంగా కూడా మనం ఈ వడల్ని కరెక్ట్ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఏదైనా ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ తీసుకొని కొద్దిగా తడి చేసుకొని ఇలా కావాల్సినంత పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి మళ్ళీ వేలిని కొంచెం తడుపుకొని ఈ విధంగా మధ్యలోకి హోల్ పెట్టేసుకోండి.
చూసారా వడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వడల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని రెడీ చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ విధంగా మీకు నచ్చిన ప్రాసెస్లో వడల్ని నూనెలోకి నెమ్మదిగా వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోవద్దు. కడాయి ఫ్రీగా ఉండే విధంగా వేసుకోండి. నేనైతే కడాయిలోకి 4 వడలను మాత్రమే వేసుకున్నాను. అలాగే వడల్ని ఫ్రై చేసుకునే కడాయి అనేది బాగా మందంగా ఉండేలాగా చూసుకోండి. మరి పల్చటి కడాయిలో వేసుకున్నారనుకోండి ఒక్కొక్కసారి వడలు బ్లాస్ట్ అవుతాయి అనమాట. చాలా మంది కామెంట్ కూడా చేస్తుంటారు. బిగినర్స్ కి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. అందుకని కడాయి బాగా మందంగా ఉన్న దాంట్లో వేసుకున్నారంటే వడలు అస్సలు పేలవన్నమాట. చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అలాగే ఈ వడల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నారంటే పై లేయర్ క్రిస్పీగా వస్తుంది, లోపల స్పాంజీగా వస్తుంది అనమాట. చూసారా వడలు ఇలా చక్కగా గోల్డెన్ కలర్ లో వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో వడలను వేసుకోండి. ఇక నేను చూపించిన కొలతలతోటి మీరు వడలను ప్రిపేర్ చేశారంటే మీకు ఒక 20 నుంచి 25 వడలు అయితే ప్రిపేర్ అవుతాయి అనమాట. దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా వడలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో మీరు వడలను వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కావాల్సిన వడలు వేసుకున్న తర్వాత చూపిస్తున్నా. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. చక్కగా బూరెల్లాగా పొంగుతాయి. అలాగే అస్సలు నూనె కూడా పీల్చవన్నమాట. మనం వంట సోడా కూడా వేసుకోలేదు. అయినా చూసారా ఎంత క్రిస్పీగా ఎంత స్పంజీగా వచ్చాయో. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. తప్పకుండా ఇక్కడ నేను చూపించిన పద్ధతిలో వడల్ని ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీ ఇంట్లో అందరు కూడా చాలా చాలా ఇష్టపడి తింటారు. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.